హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నా సీమంతం వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అసలు సీమంతం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారో తెలుసా? గర్భస్థ స్త్రీ 5వ నెల, 7వ నెల, 9వ నెల ఈ 3 నెలల్లో ఉన్నప్పుడైతే సీమంతం అయితే చేసుకోవచ్చు. అసలు శ్రీమంతం ఎందుకు చేస్తారంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా హ్యాపీగా ఉంచడానికి ముత్తైదువులందరూ వచ్చి ఆవిడనైతే ఆశీర్వదిస్తారనమాట. గాజులు వేసి తాంబూలం పెట్టి అలా. ఎందుకంటే ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత హ్యాపీగా ఉంటే బేబీ కూడా అంతే హ్యాపీగా ఉండి అంతే యాక్టివ్గా పుడతారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 5th మంత్లో చూడండి బేబీ ఆల్మోస్ట్ ఫామ్ అయిపోయింది. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా 5th మంత్ నుంచే చాలామంది ఇంకా ఫీల్ అవుతారు మూమెంట్స్ స్టార్ట్ అయినట్టు. చిన్న బబుల్స్ లాగా సౌండ్ వచ్చేటట్టు అలాంటి మూమెంట్స్ అయితే కనిపిస్తాయి. బేబీ 5th మంత్ నుంచే ఏదైనా మనం చెప్పినా చూసినా ప్రతి దానికి అయితే తను కూడా ఫీల్ అవుతుంది అనమాట. హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీగా ఉంటుంది, ప్రతిదీ వింటుంది. సో అందుకే కడుపుతో ఉన్నప్పుడు బిడ్డకి అన్నీ మంచి మంచి స్టోరీస్ అన్నీ కడుపుతో ఉన్నప్పుడే స్టార్ట్ చేయమని చెప్తారు. మనం ఎంత మంచిగా ఉంటే బేబీ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. ఇంకా సీమంతం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే గాజులు అయితే చేతి నిండా నిండుగా వేస్తారు కదా, ఆ గాజుల వల్ల వచ్చే సౌండ్ వల్ల అయితే బేబీ అంట చాలా సేఫ్గా ఫీల్ అవుతుందంట. అంటే మా మమ్మీ నాతోనే ఉందని ఒక సేఫ్ ఫీలింగ్తో అయితే ఉంటుంది. ఇంకా నా ఫంక్షన్ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇదంతా మా అమ్మ వాళ్ళు నా పుట్టింటి నుంచి నాకు సీమంతం కోసం తెచ్చిన సారీ అనమాట. ఇదంతా పూలు, పండ్లు, గాజులు, మంగళద్రవ్యాలు, పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, కొబ్బరి బొండాలు, తమలపాకులు ఇలా అనమాట. ఇంకా బ్లౌజ్ పీసెస్, స్వీట్స్, చలివిడి ఇవన్నీ తీసుకొస్తారనమాట పుట్టింటి నుంచి. నా పుట్టింటి నుంచి అయితే నాకు ఇవన్నీ తీసుకొచ్చారు. నేనైతే ఇలా సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దాంట్లో పెట్టి కింద అలా నీట్గా పెడదామని చెప్పి. ఇంకా మా వాళ్ళైతే ఇంకా నన్ను చేయనివ్వలేదన్నమాట. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, అలా వంగకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు. సో నేను పెట్టలేదు. వాళ్ళని పెట్టమంటే అసలు ఎలా పడితే అలా పెట్టేశారు, నీట్గా అరేంజ్ చేయలేదు. కింద కార్పెట్ వేసి పెట్టమన్నాను. ఇంకా అన్నీ పెట్టాక ఏం పెడతాంలే అని పెట్టలేదు. ఇంక డాల్ గురించి చెప్పాలి. ఇన్స్టాలో చాలా పేజెస్ అవైలబుల్గా ఉన్నాయి కస్టమైజ్డ్ డాల్స్. నేనైతే ఇలా ఓన్లీ సింగిల్ ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీది అయితే అడిగాను అనమాట. 4000 to 5000 మధ్యలో అయితే చెప్పారు. నాకు వేస్ట్ అనిపించింది. ఇలా ఒక 100 రూపీస్కి బార్బీ డాల్ కొనుక్కొని అలా అయితే అరేంజ్ చేశాను. మా నానమ్మ శారీ బ్లౌజ్ ఇంకా అలా వేస్ట్గా ఉంటే ఆన్లైన్ కొత్త బ్లౌజ్ అనమాట. ఇంకా అలా శారీలాగా బ్లౌజ్ లాగా పెట్టేసి బ్లౌజ్ డిజైన్ చేసుకునే లేస్ ఉంటాయి కదా, వాటితో అయితే జ్యువెలరీ సెట్ చేసి అలా పెట్టాను డాల్. ఇంకా డెకరేషన్ కూడా ఏం చేయలేదన్నమాట. 15 days బ్యాక్ జరగాల్సింది కొంచెం ముందుగా చేయాల్సి వచ్చిందనమాట. సో డెకరేషన్ అయితే అప్పటికప్పుడు ఏం అవ్వలేదు. సో అందుకే సింపుల్గా ఇలా అరేంజ్ చేసేసాము. ఇంక ఇది వచ్చేసి ఫంక్షన్ ముందు రోజు అనమాట. లంచ్లో బూర్లు పెడదామని చెప్పి పూర్ణం రెడీ చేసాం. మా మేనగోడలేమో తెగ తిప్పేస్తుంది చెఫ్ లాగా. సో నాకు క్యూట్ అనిపించి పిక్ తీసాను. ఎవరు వీడియో తీయలేదన్నమాట. ఇలాంటి క్యూట్ వీడియోస్ ఎవరైనా తీసుంటే బాగుండేది. సో ఫోటో తీసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఇంకా ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కొక్కరు బ్లెస్ చేస్తారు కదా, ఫస్ట్ అయితే మదర్ చేయాలని చెప్పారు. సో మా అమ్మ అయితే ఫస్ట్ కుంకుమ పెట్టి గంధం అది రాసి కుంకుమ పెట్టి ఇంకా గాజులు అవి వేసి మనపై పన్నీర్ చల్లేసి అక్షింతలేసి ఆశీర్వదిస్తారనమాట. సో అలాగే సేమ్ అందరూ అదే ఫార్మాట్లో చేస్తారు. ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరు మనల్ని అయితే ఆశీర్వదిస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా కెమెరామ్యాన్ అయితే తెగ ఫొటోస్ తీస్తున్నాడు అలాగా మనకు. ఇంకా ఈవిడ వచ్చేసి మా నానమ్మ. చూడండి ఎంత కళగా ఉన్నారో. అప్పట్లో లేడీస్ చూడండి మొహం నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పెద్దగా చాలా కళగా కనిపిస్తున్నారు కదా. పుట్టింటి నుంచి అయితే మా నానమ్మ మాకు బట్టలు ఇచ్చింది, మా ఆయనకి నాకు. ఇంకా మా నానమ్మ సుమంగలిగా అటెండ్ అయ్యే లాస్ట్ ఫంక్షన్ అయితే నా సీమంతం ఫంక్షనే. ఇంకా నా సీమంతం అయిన 2 days తర్వాత మా తాతయ్య చనిపోయారనమాట. నాకైతే మా నాన్నమ్మ ఫేస్ బాగా గుర్తుండిపోతుంది ఇంకా లాస్ట్ వరకు అలాగా ఆ ఫేస్తో. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మంచిగా ఇలా బ్లెస్ చేసి ఫొటోస్ అయితే దిగారు. ఈడు మా చిన్ని తమ్ముడు. ఇంకా చాలామంది వచ్చారనమాట మా అక్క వాళ్ళు అలాగా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎవరెవరు సారీ తెస్తారు కదా, చీర, గాజులు, తాంబూలం అవైతే ఒక్కొక్కరిగా ఇచ్చి నన్ను అయితే బ్లెస్ చేశారు. ఇంకా ఫ్యామిలీ అందరూ ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము.
ఇలా ఫ్యామిలీతో మంచిగా అంతా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా. మా ఆయన అయితే ఇక్కడ నాకు పసుపు అంటుకుందని తుడుస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా కెమెరామెన్ అయితే పిక్స్ తీశాడు, చాలా క్యూట్ అనిపించాయి, చాలా నచ్చాయి నాకు. ఇంకా నార్మల్గా తీసుకునే పిక్స్ కన్నా అవే నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకా ఫంక్షన్కి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, చాలా రోజుల తర్వాత కలిసాము, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అందరిది ఫొటోస్ అయితే అయిపోయి, ఫోటో సెక్షన్ అయ్యాక మమ్మల్ని అయితే సపరేట్గా మెమరబుల్ పిక్స్ తీయాలని చెప్పి ఫోటోగ్రాఫర్ అయితే మాకు సపరేట్గా తీశారనమాట. ఇంకా బెల్లితో చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, నాకైతే చాలా ఇష్టం ఈ పిక్స్ అంటే. ఇంకా మా ఆయన బెల్లితో ఇంకా టైం స్పెండ్ చేసేటప్పుడు అయితే ఇంకా బేబీ చాలా బాగా రియాక్ట్ అయ్యేది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మా ఆయన లీవ్ వచ్చారనమాట, 20 days లీవ్ పెట్టుకొని. ఎంతమంది ఉన్నా ప్రెగ్నెన్సీలో హస్బెండ్ రోల్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ 20 days అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ 20 daysలోనే నా సీమంతం కూడా జరిగింది, నా 7th monthలో జరిగిందనమాట సీమంతం. సో చాలా బాగా అయిపోయింది ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో. ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా డెకరేషన్ లేదు, పూజ టైంలో పనికొస్తుందని పెట్టుకున్నాను. ఈ టైంలో అయితే చాలా బాగా యూజ్ అయ్యింది. ఇంకా డెకరేషన్ లేకపోయినా ఆ లుక్ అయితే వచ్చేసింది బ్యాక్ డ్రాప్తో. ఇంకా ఇలా అందరూ వచ్చి, ఊర్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చి అందరూ స్వీట్స్ అవి పెట్టారన్నమాట. మనకి నచ్చిన స్వీట్ కూడా తినిపిస్తారు, ఎందుకంటే మనం ఆ టైంలో ఎంత హ్యాపీగా ఉండడం అనేదే కదా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్కి హారతి ఇచ్చి నన్ను అక్కడి నుంచి అయితే లేవదీశారు. లంచ్ అయ్యాక మేము అందరం ఇలా రూమ్లో ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా తగ్గదేలే అనమాట. జోక్స్ అయితే ఇంకా ఒకలా కాదు, నార్మల్ చాలా బాగా అద్దరగొట్టేశారు మా వాళ్ళు. మా మోక్షి బయట నుంచి అరుస్తున్నాడు. ఇదిగో అండి నా సీమంతం వేడుక నేను అనుకున్నట్టుగానే మా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్తో, మా ఇంట్లో నేను చాలా బాగా జరిగింది. అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చూసినందుకు, ఈ వీడియో చూసినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.